పోక్సో కేసులో అరెస్ట్ అయిన బండి భగీరథ్ కి బెయిల్ మంజూరైంది. తెలంగాణ హైకోర్టు బండి భగీరథ్ కి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ₹1,00,000 విలువైన 2 పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. పోక్సో కేసులో బండి భగీరథ్ మే 16వ తేదీన అరెస్ట్ అయ్యాడు. ఇదే అంశానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా స్పెషల్ కరెస్పాండెంట్ శర్మ సిద్ధంగా ఉన్నారు. శర్మ, పోక్సో కేసులో అరెస్ట్ అయిన బండి భగీరథ్ కి బెయిల్ మంజూరైంది. అయితే ₹1,00,000 విలువైన 2 పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించినట్లుగా తెలుస్తుంది. సో అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలో రాజకీయంగా పెను సంచలనం రేకెత్తించినటువంటి కేసు ఇది. ఈ కేసులో బండి భగీరథ్ నిందితుడిగా ఉన్నాడు. అతనికి సంబంధించి నాటకీయ పరిణామాల నేపథ్యంలో మే 16న అతన్ని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మధ్యంతర బెయిల్ పైన పరీక్షలు రాసేందుకు ఒక వారం రోజుల పాటు అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. ఆ తర్వాత మళ్ళీ జైలుకి వెళ్ళాడు. ఈ మధ్య రెగ్యులర్ బెయిల్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేసుకున్నాడు. విచారణ 2 దఫాలుగా జరిగింది. ఇవాళ దానికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని హైకోర్టు వెల్లడించింది. అతనికి బెయిల్ మంజూరు చేస్తూ 2 షూరిటీలు ₹1,00,000 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. అలాగే సాక్షులను ప్రభావితం చేయకూడదన్న షరతులతో కూడినటువంటి బెయిల్ ను మంజూరు చేసింది. ఈ బెయిల్ కు సంబంధించినటువంటి ఉత్తర్వులు కొద్దిసేపు క్రితమే వెల్లడించింది. కాబట్టి మరి ఇవాళ రాత్రికి గాని రేపు ఉదయం గాని ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. ఇంకేమైనా కండిషన్స్ పెట్టారా? అంటే పాస్పోర్ట్ గానీ వీసా గానీ తీసుకోవటం ఇలాంటివి ఏమైనా కండిషన్స్ పెట్టారా శర్మ? అవి సాధారణంగానే కండిషన్స్ ఉంటాయి. పాస్పోర్ట్ ను కోర్టుకు ఆల్రెడీ సమర్పించినటువంటి సందర్భం, అలాగే సాక్షులను ప్రభావితం చేయకూడదన్నటువంటి నిబంధన ఉంటుంది. ఈ పోలీసులు ఎప్పుడైనా విచారణకు పిలిస్తే గనక ఖచ్చితంగా అతను వెళ్లాల్సినటువంటి నిబంధన ఉంటుంది. ఇవన్నీ జనరల్ కండిషన్స్. కానీ ₹1,00,000 2 షూరిటీలు సమర్పించాలి, అలాగే సాక్షులను ప్రభావితం చేయకూడదు అనేటువంటిదే ప్రధానమైనటువంటి కండిషన్. రైట్ శర్మ, థ్యాంక్ యూ.